అన్న చెప్పండి, ఎన్నో ఉద్యమాలు చేసిన పురిటిగడ్డలో ఇప్పుడు 19 ఆర్టికల్ ను హరిస్తున్నారని చెప్పుకోవచ్చు అన్న దీనివల్ల? బరాబర్ 19 ఆర్టికల్ క్షీణించిపోయింది యునివర్సిటీలో. చీకటి రోజులు వచ్చినాయి, ఎమర్జెన్సీ పాలన మళ్ళీ ఇందిరమ్మ పాలన రోజులు వచ్చినాయి కదా అన్నాడు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, ఇందిరమ్మ యువ వికాస్ కార్డు ఇస్తా, ఇందిరమ్మ యువ సంకల్ప కార్డు ఇస్తా, విద్యార్థులకు సంక్షేమం చేస్తా, ఇందిరమ్మ పేరు 100కు రోజు ఒక 24 గంటలు ఉంటే 200 సార్లు చెప్పించే ఇందిరమ్మ పేరు రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో తెస్తానది నువ్వు. ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ 1975లో ప్రజలకు గొంతులు నొక్కేయడం, లాఠీ చార్జీలు చేయడం, చాలా మంది చనిపోయారు, రాజ్యాంగ ఉల్లంఘన చేయడం, ప్రజాస్వామ్యకరంగా నిర్ణయాలు తీసుకోపోవడం ఎమర్జెన్సీ పరిపాలన ఇందిరమ్మ విధించింది. ఈరోజు ఆర్టికల్ 19 ప్రకారం మేము ఏమడుగుతున్నాం, ఈరోజు రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉందా రేవంత్ రెడ్డి? రాజ్యాంగం మీద గౌరవం ఉందా? ఈరోజు ఇక్కడున్న రాహుల్ గాంధీ కావచ్చు, ఈ యొక్క వీసీ కుమార్ కావచ్చు, ఈరోజు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే చదువుకోండి అందరూ. ఆర్టికల్ 19 ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే భావి భారతదేశంలో ఎవరైతే పౌరుడు ఉన్నారో ఆయనకు సమస్యల మీద గొంతెత్తే హక్కున్నది, విద్యార్థులు నినదించే హక్కున్నది, ఈరోజు శాంతియుతంగా ధర్నా చేసుకునే హక్కున్నది. విద్యార్థుల సమస్యల పట్ల ఈరోజు మేము బయటకు వచ్చి ధర్నా చేసుకునే వెసులుబాటు కూడా ఆర్టికల్ 19 మాకు ఇస్తుంది. ఈరోజు ఆర్టికల్ 19 క్షీణించడానికి మీరు ఎవరు? అంటే మీరు రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగాన్ని తెస్తుర్రా? యూనివర్సిటీలో కొత్త రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుందా? అంటే నయా నిజాం వీసీ కుమార్ గారు చేత నియమించబడ్డ రాజ్యాంగాన్ని మేము ఈరోజు నేర్చుకోవాలన్నా? అంటే నువ్వు ఏ విధంగా సర్కులర్ ఇస్తే ఆ విధంగా విద్యార్థులు ఉన్నానా? విద్యార్థులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతురు, హాస్టల్ లేక ఇబ్బంది పడుతురు, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతురు, బోధన సిబ్బంది లేక ఇబ్బంది పడుతురు, క్లాస్ రూమ్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతురు, స్కాలర్షిప్ రాక ఇబ్బంది పడుతురు. ఇక్కడ చూసుకుంటూ పోతే విద్యార్థులకు అనేక సమస్యలు ఉన్నా కూడా ఈరోజు రాజ్యాంగబద్ధమైన బయటకు వచ్చి ప్రజాస్వామికంగా గొంతెత్తి, సార్ నాకు కొంచెం స్కాలర్షిప్ రాలేదు సార్, నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు సార్, నాకు ఈరోజు యూనివర్సిటీలో అభివృద్ధి జరుగుతలేదు సార్, నాకు తినడానికి మంచి భోజనం పెడతలేదు సార్, ఉండడానికి చక్కగా హాస్టల్ లేవు సార్ అని అడిగితే కుష్బీనై నా హయాంలో నువ్వు ఇవి అడగద్దు, నేను ఎవరి చేత ఎన్నుకోబడ్డా? రేవంత్ రెడ్డి చేత ఎన్నుకోబడ్డా. కాబట్టి ప్రజాపాలన అంటే ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులను కొట్టడమే ఉంటుంది, విద్యార్థులను తిట్టడమే ఉంటుంది, విద్యార్థులకు సర్కులర్ జాడీ చేయడం ఉంటుంది, విద్యార్థుల చేతులకు బేడీలు వేయడమే ఉంటుంది, విద్యార్థుల గొంతులు మూగబోయే ప్రయత్నమే ఉంటుంది. కానీ మీరు ఏది అడిగినా కూడా నేను విద్యార్థులకు ఆపోజిట్ చేస్తా, నేను నయా నిజాంని అని చెప్పే వ్యక్తి వీసీ కుమార్. వీసీ కుమార్ గారు ఒక్కడు గుర్తుంచుకోండి, ఈ యొక్క యూనివర్సిటీలో అనేక రోజులు పర్మనెంట్ వీసీ లేక ఈ యొక్క విశ్వవిద్యాలయం అంధకారంలోకి పోయినప్పుడు ఈ విద్యార్థులే బయటకు వచ్చి మాకు స్కాలర్షిప్ వస్తలేదు, మాకు ఫీజు రింబర్స్మెంట్ వస్తలేదు, మా మెస్ బకాయిలు ఉన్నాయి, యూనివర్సిటీకి సపరేట్ నిధులు లేవు, క్లాస్ రూమ్లు బాగాలేవు, హాస్టల్ బాగాలేవు, నాణ్యమైన భోజనం పెడతలేరు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీలో. వీటన్నిటిని కూడా పరిష్కరించాలని, మాకు పర్మనెంట్ వీసీని పెట్టాలని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటే అనేక ఉద్యమాలు చేస్తే, అనేక ధర్నాలు చేస్తే, అనేక నిరాహార దీక్షలు చేస్తే, అనేక రాస్తారోకలు చేస్తే నియమించబడ్డ వీసీ కుమార్ గారు. ఈరోజు కుమార్ గారికి ఇంత కూడా చిత్తశుద్ధి లేదా? కుమార్ గారు ఈరోజు రాజ్యాంగబద్ధమైన పోస్టులు లేరా? ఈరోజు వీసీ పోస్టు 2 సంవత్సరాలు ఉంటుంది, కాకపోతే విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంక్షేమమే ఎల్లప్పుడు ఉంటుంది. పలానా వీసీ ఉన్నప్పుడు చేసిండు, పలానా వీసీ ఉన్నప్పుడు విద్యారంగం బాగుపడ్డది, పలానా వీసీ ఉన్నప్పుడు హాస్టల్ ఇచ్చిండు, పలానా వీసీ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, పలానా వీసీ ఉన్నప్పుడు నానేమైనా భోజనం పెట్టినామని ఇటువంటి అభివృద్ధి సర్కులర్ వస్తే అందరూ కూడా హర్షిస్తారు. కానీ పలానా వీసీ ఉన్నప్పుడు విద్యార్థుల గొంతులు మూగబడ్డాయి, పలానా వీసీ ఉన్నప్పుడు ఆర్టికల్ 19 క్షీణించిపోయింది, పలానా వీసీ ఉన్నప్పుడు రాజ్యాంగం ఉల్లంఘించిపోయింది, పలానా వీసీ ఉన్నప్పుడు ఈరోజు నియంతృత్వ పాలన వివరించబడుతుంది అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టేనా? కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క వీసీకి చిత్తశుద్ధి ఉంటే, ఉంటే వీసీ నిజానికి ఈరోజు విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధికి కృషి పట్టోడైతే వెంటనే సర్కార్ వెనక్కి తీసుకొని సమిష్టి అవ్వదాం. విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు నీకు తెలుపుకుంటాం, ఆర్టికల్ 19 ప్రకారం నీకు తెలుపుతాం, నువ్వు వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయి, రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకుపో. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వానికే నేను ఉంటా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే ఏంటా, రాష్ట్ర ప్రభుత్వం చేసేదే మీరు వినాలి, నేను చేసేదే మీరు వినాలంటే ఇది ఇక్కడ ఎవరు కూడా లేరు. మీరు సిద్ధంగా ఒకటి గుర్తుంచుకోండి, నేను తీసేయడమైనా ఉంచడమైనా మాతోట అయింది, విద్యార్థి ఉద్యమాలతోటే అయింది. ఈరోజు సామాజిక స్ఫూర్తి కావచ్చు, చదువుల తల్లి ఉస్మానియా గడ్డ అనేక ఉద్యమాలకు స్ఫూర్తి నీళ్ళు. ఈరోజు తెలంగాణ ఉద్యమం నుండి మొదలు పెట్టుకుంటే వందే మాతరం అలాంటి ఉద్యమాలప్పుడు కూడా రబ్బర్ బుల్లెట్లు, ఈరోజు లాఠీలు ఎన్ని ఇరిగినా కూడా జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ స్వప్నం ఉస్మానియా విద్యార్థులతోటే సాధ్యమైతే, తెలంగాణ స్వప్నం ఉస్మానియా విద్యార్థులతోటే ఈరోజు నిర్ణయించబడితే తెలంగాణ అని అనేక ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అప్పుడున్న అధికార పక్ష నాయకులు కావచ్చు, అనేక పార్టీలు కావచ్చు,
ఇదే విశ్వవిద్యాలయ కేంద్రంగా నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు అనేక కార్యక్రమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు వేరే పార్టీ పరిపాలించిన తర్వాత ఆ పార్టీ బాగాలేదు, నిన్ను ఈరోజు మేము నియమించుకుంటాం, విద్యార్థులు ఓట్లేసి గెలిపించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఒడ్డెక్కదాకా ఓ మాట, ఒడ్డెక్కినాక ఓ మాట. ఒడ్డెక్కదాకనేమో ధర్నాలు చేయాలి, అన్ని చేయాలి, నాయకులు కావాలి, ఇది చేయాలి, అది చేయాలన్నాడు. ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత ఈరోజు క్షీణించిపోతుంది, యూనివర్సిటీ అంధకారంలో పోయింది, బోధన సిబ్బంది లేదు, బడ్జెట్ వస్తలేదు, విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి, విద్యాశాఖ మంత్రి నియమించాలని అడిగితే ఇక్కడేమో మొత్తానికే ఉల్లంఘిస్తారు రాజ్యాంగాన్ని. ఏదైతే మీరు అసెంబ్లీలో 15% వాటా కావాలని, అలాగే 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా గత 2-3 రోజులుగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా అసెంబ్లీలో కావచ్చు, వాళ్ళ పార్టీ సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా వీటిపైన చర్చించలేదు. దీనిపై ఏం చూసుకోవచ్చు అన్న? రేవంత్ రెడ్డి ఎట్లుంటుంది అంటే, రేవంత్ రెడ్డి ఎప్పటికున్నా కూడా అధికారంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలా కుర్చీలలో అవుతుంది. కుర్చీలలో ఏంటి, ఈ కుర్చీ నాకత్తా, ఆ కుర్చీ నీకత్తా, నీ కుర్చీ నా కుర్చీ, నా కుర్చీ నీ కుర్చీ, ఇదే అవుతుంది. కానీ విద్యారంగం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల పైచులకు మంది స్కూల్ ఎడ్యుకేషన్ నుండి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్, విశ్వవిద్యాలయాలు చదువుకునే విద్యార్థులు, ఈ యొక్క విద్యార్థులకు ఈరోజు 15% విద్యారంగానికి కేటాయిస్తే, ఇక్కడ సంక్షేమ హాస్టల్ని బాగా చూసుకుంటే, విశ్వవిద్యాలయాలకు సపరేట్ బడ్జెట్ కేటాయిస్తే, ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ సపరేట్ బడ్జెట్ కేటాయిస్తే, ఈరోజు విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తే, ఈరోజు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే, నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెమైనా ఏదన్నా ధ్యాస ఉంటే ఇవన్నీ చేస్తావు. అంతేగాని నేను ఏం చేయ, నాకు అధికారం ఇచ్చిర్రు, నేను ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా, ప్రజలందరినీ తప్పుదో బట్టి నేను అధికారంలోకి వచ్చిన. ఈరోజు మొన్న ఏమంటుండు, 6 గ్యారంటీలు ఒక్కడు కూడా అమలు కావు, మీరు అంతా కూడా ఆశలు వదిలేసుకోవాలంటుండు. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కూడా క్షీణించి చేస్తుండు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్నుకుంది 6 గ్యారంటీలు అయితేనేవా, ప్రజాస్వామ్యాన్ని కూడా క్షీణించిపోతుంది. ఈరోజు నేను ఎన్నుకుంది కిందకేనా? ఇప్పటికైనా ఒకటే సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతన్నలు విశ్వవిద్యాలయాల్లో అనేక ఉద్యమాలు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గతకెక్కిండు. ఈరోజు విద్యారంగం పట్టించుకోవాలి, ఈరోజు సంక్షేమ హాస్టల్ పట్టించుకోవాలి, ఈరోజు విశ్వవిద్యాలయం పట్టించుకోవాలి, విశ్వవిద్యాలయ బోధన సిబ్బందిని నియమించాలి, స్కూల్ ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ ఫీజును మొత్తానికి తగ్గించాలని అనేక ఉద్యమాలు చేస్తే కూడా కుష్బీనై. నాకు తెలిసింది ఒకటే, ఇందిరమ్మ రాజ్యం తెలుసు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా ఎమర్జెన్సీ విధించడో మీరు అడిగితే నేను ఎమర్జెన్సీ విధిస్తా, నేను అడిగితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా, అడిగితే రోడ్డు మీద గొరగొర గుంజుకపోతా. మొన్నలాగా ఇస్తా ఉన్నా ఈ నిరుద్యోగులు మొన్నటి దాకా మనందరూ తెలుసు, మొన్న టెట్ ఎగ్జాము, డిఎస్సి ఎగ్జాము, మెగా డిఎస్సి టెట్ ఎగ్జామ్, ఇవన్నిటి మీద అడిగితే మహిళల్ని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో రాత్రి దాకా ఉన్న రోజు యొక్క ప్రజాపాలన ఉన్నాయి. రోడ్ల మీద మహిళల్ని గుంజుకపోయిన రోజులు ఇదే ప్రజాపాలన ఉన్నాయి. ఈరోజు చూసుకుంటూ పోతే 6 నెలల్లో రైతులకు బేడీ లేచిండు, నిరుద్యోగులకు బేడీ లేచిండు, ఈరోజు విద్యార్థులకు కూడా బేడీ లేచిండు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ఒక బేడీ లేపించుకోవడానికైనా, గొంతులను మూగపరచుకోవడానికైనా? ఇప్పటికైనా ఒక రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి నిజంగా ఉద్యమకారుడు అయితే, నిజంగా విశ్వవిద్యాలయ పట్టింపు ఉంటే, ఈ యొక్క వీసీ గారితో మాట్లాడి అసెంబ్లీలో యొక్క చర్చ లేవనెత్తి ఈ సర్కార్ని వెనక్కు తీసుకునే దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయాలని ఏబీపీ ఖండిస్తుంది. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి ఆంక్షలు విధించే ప్రయత్నం చేసి, మీరు కూడా అప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసిరు, మళ్ళీ కొనసాగించుకుంటూ వస్తున్నాయి, ఏ ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే దారిలో వెళ్తున్నాను అనుకోవచ్చు అన్న? దీనిపై ముమ్మాడికి అదే దారి. రేవంత్ రెడ్డి ఎంత చక్కనోడు చెప్పనా? రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ ఎత్తేసినా కూడా రాష్ట్రంలో నాకు ధర్నా చేసుకునే వెసులుబాటు ఉంది, రాష్ట్ర పౌరుని నేను, రాష్ట్రంలో విద్యారంగం క్షీణించిపోయింది, నిరుద్యోగం క్షీణించిపోయింది, విశ్వవిద్యాలయ గొంతులు మూగబడ్డాయి, విశ్వవిద్యాలయ అభివృద్ధి క్షీణించిపోయింది, రైతన్నులు వెలవెలపోతుర్రు, వీటన్నిటి గురించి ధర్నా చేస్తా, నేను రాస్తారోక చేస్తా, నిరాహార దీక్ష చేస్తా. నువ్వు ధర్నా చౌక్ ఎత్తేస్తే రాష్ట్రంలో ఉన్న ధర్నా చౌకులు అన్ని నాయే, రాష్ట్రంలో ఉన్న ధర్నా కేంద్రాలు అన్ని నాయని ధర్నాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు రేవంత్ రెడ్డికి ధర్నా చౌక్ ఎత్తేసినవి ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ధర్నాలు చేయొద్దంటారు. ఎడిపోయినా ఉద్యమకారుడా, ఏడున్నా ఉద్యమకారుడా? విశ్వవిద్యాలయం మీద పట్టింపు లేదా? విద్యారంగం మీద పట్టింపు లేదా? విద్యారంగాన్ని డ్యామేజ్ చేస్తావా? విద్యారంగాన్ని తగిన కేటాయించవా? విద్యాశాఖ మంత్రిని కేటాయించవా? అసెంబ్లీలో చూసుకుంటే మొత్తం భాష చూసుకుంటే చెడు భాష, ఆ భాష కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతలేవు. అన్న మీ అనుకున్నది ఈ భాష మాట్లాడాను కదా రేవంత్ రెడ్డి, ఏదో అభివృద్ధి చేస్తారనుకుంటే 5 నెలలనే తెలిసింది ఈయన సీను, ఈయన ఏం అభివృద్ధి చేయదలుచుకుంటలేడు అని తెలిసిపోయింది విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యొక్క భాషాజాలను మార్చుకొని ఒక యూనివర్సిటీలో విధించిన సర్కులర్ ని వెంటనే వీసీ తోటి మాట్లాడి వెనక్కి తీసుకునే దిశగా ఈ యొక్క రేవంత్ రెడ్డి కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి 3 రోజులు కావస్తా ఉంది, అయినా కూడా వీసీ స్పందన లేదు దీని పట్ల. అయినా స్పందించకపోతే నెక్స్ట్ ఏబీపీ నుండి ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఒకటి గుర్తుంచుకో అన్న, ఏ వ్యక్తి అయినా కూడా ఈ రోజు ఈ ఉద్యమాలకు స్పందించలేవచ్చు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం,
అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావచ్చు, అసెంబ్లీని కావచ్చు, రేవంత్ రెడ్డి కూర్చున్న సీటును కావచ్చు కదిలేటట్టు చేస్తాం బిడ్డ. గుర్తుంచుకో, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో వీసీ కుమార్ గారు కూర్చున్న కుర్చీని కూడా కదిలేటట్టు చేసి ఈ యొక్క సర్కార్ని వెనక్కి తీసుకుని కదిలేటట్టు మేము చేస్తాం. ఒకటి గుర్తుంచుకో, ఉద్యమాల యుగం, ఉద్యమాల గడ్డ ఉస్మానియా ఒక పిలుపునిస్తే సమాజంలో ఉన్న గ్రామీణ నేపథ్యం నుండి మొదలు పెట్టుకుంటే విశ్వవిద్యాలయ అందరు కూడా ఒక్క విద్యార్థుల ఉద్యమాల ద్వారా స్ఫూర్తి అంది అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళు. అలాంటి ఉద్యమ తల్లి, అలాంటి చదువుల తల్లి, అలాంటి ఉద్యమాల గడ్డలో ఈ రోజు ఉద్యమాలు చేయడానికి సిద్ధం. ఈ రోజు యొక్క సర్కారు వెనక్కి తీసుకపోతే ఈ వీసీని, రేవంత్ రెడ్డిని, అసెంబ్లీని ముట్టడించైనా, అడ్మినిస్ట్రేషన్ ముట్టడించైనా, ఈరోజు వీసీ కుర్చీ కదిలించేటట్టు చేసైనా, ఈరోజు రేవంత్ రెడ్డి గద్దె దించైనా ఒక సర్కారుని వెనక్కి తీసుకునేటట్టు చేస్తామని విన్నవించుకుంటాం.